హాయ్. హలో. నమస్తే. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చాలా బాగా ప్రిపేర్ అయ్యి చేశామనుకుంటాం. కానీ నిజంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చేసి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఆవశ్యకతం. ఎందుకంటే ఆహ్, అందరం చాలా బాగా ప్రిపరేషన్ అయిందనుకుంటాం. ఒక పుస్తకాన్ని ఒకే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం చాలా ఉత్తమమండి. అదే గాకుండా 10 పుస్తకాలను ఒకసారి చదవడం కంటే, ఒక పుస్తకాన్ని 10 టైమ్స్ చదవడం అనేది చాలా ఉత్తమం. మనకు పేపర్ 1లో మనకు వేరియస్ టాపిక్స్ ఉంటాయండి. మనకు ఆల్‌మోస్ట్ 10 చాప్టర్స్ ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్ అలాగే మనకు కమ్యూనికేషన్ గావచ్చు, పీపుల్ ఎన్విరాన్మెంట్ గావచ్చు, ఐసీటీ గావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గావచ్చు. ఈ ఫస్ట్ ఈజీ స్కోరింగ్ టాపిక్స్ చూసుకోవాలండి. టీచింగ్ ఆప్టిట్యూడ్ మీరు చదివినా, చదవకపోయినా వాటిలో మోస్ట్‌లీ చేయగలుగుతారు. మనం ఒక ఆహ్, మెమరీ లెవెల్, అండర్‌స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఎవరు చెప్పిర్రు, ద ఫౌండర్స్ ఎవరు చూసుకోవాలి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది అందరూ ఈజీగా చేయగలుగుతారు. కమ్యూనికేషన్ కొంచెం చూసుకోవాలి. పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్‌లో స్పెషల్‌గా ప్రతి సంవత్సరం రిపీటెడ్‌గా వస్తున్నటువంటి క్వెషన్స్ మాంట్రియల్ ప్రోటోకాల్ గాని, క్యోటో ప్రోటోకాల్ గాని, మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. సీఎం మాంట్రియల్ ప్రోటోకాల్ సీఎం. సీఎం అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చిందంటే క్లోరో, ఫ్లోరో, కార్బన్ సీఎఫ్‌సి గురించి అని. క్యోటో ప్రోటోకాల్ వచ్చిందంటే కేజీ, కేజీ, కేజీ. క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అదే విధంగా సీఓపీ మనకు కాప్ 21, కాప్ 20, కాప్ 15 అని కాప్ సమావేశాలు మనం చూసుకోవాలి. అదే విధంగా మనకు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్స్ ఏమైనా జరిగితే వాటి గురించి ఒకసారి గ్లోబల్ వార్మింగ్, తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినటువంటివి అండి. మనకు ఇదే విధంగా చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో స్పెషల్‌గా మన కమిటీస్ ఉంటాయి కొన్ని. 1940 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1948 రాధాకృష్ణన్ కమిషన్, ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అని చెప్తారు. దానికి మరొక పేరు. అలాంటివి ముదలియార్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని దానికి మరొక పేరు. అలాగే మనకు ఆహ్, కొఠారి కమిషన్ గావచ్చు. ఇలాంటి కమిషన్స్ అన్నీ చూసుకోవాలంటే అంటే ఫస్ట్ మనం వి హావ్ టు ప్లాన్ అవర్ సెల్వ్స్. ఈజీ టాపిక్స్ చూసుకొని ఈజీ యాస్ వెల్ యాస్ స్కోరింగ్ టాపిక్స్ చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా ఇది మనకు హెల్ప్ అయితదండి. ఒక 7 ఇయర్స్ బిఫోర్ 5 ఇయర్ 2019 ఇయర్స్‌లో ఐ హావ్ క్వాలిఫైడ్ సెట్ ఎగ్జామ్. ఆఫ్టర్ గెయినింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఐ యామ్ డూయింగ్ all these videos in I started my own channel. I'm doing all this. Please like, share, subscribe for more updates. ఇక టాపిక్‌లోకి వస్తే ఫస్ట్ క్వెషన్. ద రోట్ మెమరైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ లెవెల్? చూడండి ఫస్ట్ క్వెషన్ స్టార్టింగ్ విత్ ద మనకు టీచింగ్ మనకు ఫస్ట్ క్వెషన్ టీచింగ్ ఆప్టిట్యూడ్‌లో మనకు మేజర్‌గా 3 ఇంపార్టెంట్స్ అండి. వేరియస్ సెట్స్ ఉంటాయి కదా! మనకు క్వెషన్ పేపర్స్ లెవెల్స్ అడుగుతా ఉంటాడు. మెమరీ లెవెల్, అండర్‌స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఇవి చూసుకుంటే సరిపోతది. రోట్ మెమరైజేషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎబిలిటీస్ బైట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కమ్స్ అండర్ మెమరీ లెవెల్. మెమరీ. సో, మెమరైజేషన్ సింపుల్. ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ చూడండి. మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ ఈజ్ సూపర్. లైక్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్. కాబట్టి మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది లీస్ట్ థింకింగ్, లీస్ట్ అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ లెవెల్ ఆఫ్ సెకండ్, రిఫ్లెక్టివ్ థర్డ్ వన్. ఈ విధంగా. సో, ఆప్షన్ రైట్ వన్ మెమరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. నెక్స్ట్, దిస్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కంబైన్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ విత్ ఫేస్ టు ఫేస్ లెర్నింగ్. సో, ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ ఆల్వేస్ రిఫ్లెక్టివ్, blended, case study. Second option, blended. Next question. This is diagram from representing task, work, concept or items linked to and arranged around central concepts or subjects. First one, prop, chart, mind map. Mind map always represents a task, workshop, mind mapping అంటారు. Next, in evaluation, this term is applied to expression of opinion or judgment regarding some situation. Full screen చూసుకోండి. Full screen better experience. Some situation, object or character and is quantified. Cumulative record, సంచిత record, rating, checklist, observation. Second option. Next, the organization established in India to conduct computer-based testing (CBT). For example, UGC, NET, NEET, CPA, etc. is National Testing Agency. Simple question. This philosophy tends to believe that logic and reason are the means of acquiring knowledge.
ఎప్పుడైనా మనకు లాజిక్ అండ్ రీజన్ వచ్చిందంటే ఇట్ ఈస్ రేషనలిజం. సెకండ్ ఆప్షన్. This type of research involves collecting and analyzing numerical data. Collecting and analyzing numerical data. Numerical numbers, quantitative. Qualitative, different. Uh, Qualitative is like how much kindness, all those things. Quantitative means numbering. So here collecting and analyzing numerical data. Most of the times qualitative కంటే quantitative ఎక్కువ అడుగుతాడండి, గుర్తుపెట్టుకోవాలి. Quantitative numbering. Next, this is summated 5-point rating scale. 5-pointed Likert scale. Direct question అండి. Likert scale 5-pointing rating scale. Next, principles and guidelines that help us to uphold the things we value are known as ప్రిన్సిపల్స్ అండ్ గైడ్లైన్స్. మన విలువను సమర్థించే వస్తువులలో సహాయపడే సూత్రాల మార్గదర్శకాలు. ఎటిక్విటీస్ మర్యాద, మేనర్స్, ఎథిక్స్ నీతి. ఎథిక్స్ అప్హోల్డింగ్ ద థింగ్స్, వాల్యూస్ అంటున్నాడు కాబట్టి మనకు ఎథిక్స్. నెక్స్ట్, విచ్ ఈస్ ద థియరీ దట్ స్టేట్స్ ఆల్ నాలెడ్జ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సెన్సెస్. ఆల్ నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. రేషనలైజేషన్, రీసెర్చ్ పారాడైమ్, ఎంపిరిసిజం. ఎంపిరిసిజం అంటే నాలెడ్జ్ అని చెప్పి, ఎంపిరిసిజం నాలెడ్జ్. ఇక్కడ మనకు ఈ టాపిక్ ఖచ్చితంగా వస్తాయండి. ఫిలాసఫీలో మనకు ఇండియన్ ఫిలాసఫీ, స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, వెస్టర్న్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఫిలాసఫీ బేసిక్ టెనెట్స్ అని చెప్పొచ్చు కదా మనకు. మెటాకాగ్నిటివిజం, ఎంపిరిసిజం, యాక్సియాలజీ, వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. యాక్సియాలజీ, వాల్యూస్, నాలెడ్జ్, ఎంపిరిసిజం, మెటాకాగ్నిషన్, బియాండ్ కాగ్నిషన్, అక్కడ నుంచి ఆ టాపిక్ నుంచి అండి, ఆ ఏరియా. నెక్స్ట్, ప్యాసేజ్ బెటర్ ఆప్షన్. ప్యాసేజ్ అంటే అందరూ చివరికి చేస్తూ ఉంటారు, హరిబరి అవుతారు. నా ప్రకారం ఏంటంటే మనకు ఈజీ స్కోరింగ్ టాపిక్స్ ఒకటి రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకటి నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండి. ఈ రెండు ప్యాసేజ్ ఫస్ట్లో చేయడం వల్ల మీకు 10 మార్క్స్ స్కోర్ అవుతుంది. యూ విల్ గెట్ కాన్ఫిడెంట్, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మొదట్లోనే చేయడం బెటర్. నెక్స్ట్, ఆఫ్టర్ ప్యాసేజ్ ద జర్నీ. ఇది ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ద వర్డ్ రెక్టిట్యూడ్ మీన్స్ నైతిక ఖచ్చితత్వం అనేది మోరల్ కరెక్ట్నెస్, ఫ్యామిలీ హెల్డ్ బిలీఫ్, స్పిరిచువల్ ఎలివేషన్, మోరల్ కరెక్ట్నెస్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ వాయిస్ ఈజ్ డాష్ అడ్జస్టింగ్ ద పిచ్ ఆర్ టోన్ ఆఫ్ యువర్ వాయిస్ టు హెల్ప్ యువర్ లిజనర్స్ క్లియర్లీ హియర్ అండ్ అండర్స్టాండ్ యువర్ స్పీచ్. మ్యానిపులేషన్, మాడ్యులేషన్, వేరియేషన్, డీవియేషన్. మాడ్యులేషన్ అంటాం కానీ వాయిస్ హెచ్చు తగ్గులు చేస్తే మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఆ విధంగా ఎఫ్ఎం. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్, report development is a communication skill that focuses on the building and maintaining dash through effective communication. Human relations, membership, individuality. Human relationship, right answer. Next, business transactions, salary, benefits and partnership deals happen through proper dash skills. ఇక్కడ ట్రాన్సాక్షన్, సాలరీ, బెనిఫిట్స్, పార్ట్నర్షిప్ డీల్స్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్లోనే మనకు వి గెట్ కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకోవడం బెటర్. ఫస్ట్ వన్ క్రైసిస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, థర్డ్ వన్ నెగోషియేషన్. సో ఆప్షన్ రైట్ ఆన్సర్ నెగోషియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, బీయింగ్ డాష్ in a communication helps in people being acknowledged and appreciated. First one courageous, courteous, aggressive. Courteous, right answer. To establish trust among the teammates, one needs to be సహచరుల మధ్య నమ్మకాన్ని నెలకొల్పడానికి డాష్ వ్యక్తిత్వం ఉండాలి. ఫస్ట్ వన్ జనరస్, బ్రాడ్ మైండెడ్, ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే ఒకరికి అంటే పార్షియాలిటీ బయాస్ లేకపోవడం, పారదర్శకంగా ఉండడం. కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్ వన్. This is math related logical reasoning. 5. This is also invested sum 42,500. నెక్స్ట్ 55,200. దిస్ ఇస్ ఆల్సో మ్యాథ్స్. గోపి 42,500 మొత్తమును కొంత సాధారణ వడ్డీ రేటుతో ఇంట్రెస్ట్ అండి పెట్టుబడిగా పెట్టాడు. సాధారణ వడ్డీ రేటు 10% పెరిగినప్పుడు బ్యాంకు ద్వారా అతనికి చెల్లించవలసినటువంటి 55,250 పెరుగుతుందని గుర్తించాడు. పెట్టుబడి కాలాన్ని పీటీఆర్ బై 100 ఉంటుంది, టైం కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్, next question, in certain language in brief is coded as 17. Clock is coded as, ఇది మనకు కోడింగ్ డీకోడింగ్ లో
నెంబరింగ్ అండి. ఏబీసీ ఏ టు జెడ్ లెటర్స్ మనం ఫస్ట్ A1, B2 నెంబరింగ్ ఇచ్చుకుంటాం కదా! కోడింగ్, డీకోడింగ్ టాపిక్. నెక్స్ట్ ఒకసారి చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్ సమ్ రింగ్స్ ఆర్ సర్కిల్స్, నో సర్కిల్ ఈజ్ స్క్వేర్. కంక్లూజన్ చూడండి. నో రింగ్ ఈజ్ స్క్వేర్, ఆల్ రింగ్స్ ఆర్ స్క్వేర్స్. ఇప్పుడు ఆప్షన్స్ 1 ఈజ్ ట్రూ అండ్ సెకండ్ ఈజ్ ఫాల్స్. బోత్ 1 ఈజ్ ట్రూ, 1 అండ్ సెకండ్ ఆర్ ట్రూ అంటే బోత్ ట్రూ. థర్డ్ వన్ 1 ఈజ్ ఫాల్స్, సెకండ్ ఈజ్ ఫాల్స్, బోత్ ఫాల్స్. ఫోర్త్ వన్ బోత్ 1 అండ్ ఆర్ 2 ఆర్ ఫాల్స్. సో రైట్ ఆన్సర్ బోత్ 1 అండ్ 2 ఆర్ ఫాల్స్. 2 తప్పులు. 29 ఇది రేర్ కేస్ అండి. ఒకసారి ఏమని ఇస్తాడు, ఫస్ట్ ఈజ్ ట్రూ, సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్, ఆ విధంగా ఇస్తాడు. ఇక్కడ బోత్ ఫాల్స్, బోత్ ట్రూ, 1 ఈజ్ ఫాల్స్, 1 ఈజ్ ట్రూ, ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ మిస్సింగ్ అప్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ జంప్. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి లెటర్ సిస్టమ్ అండి. మనకి లెటర్ సిస్టమ్ ఇస్తారు, తర్వాత నెంబరింగ్ ఇస్తాడు, చూసుకోవాలి. ఇది డాటాకు సంబంధించింది. ఫోర్త్ ప్రణాళికల గురించి కింద మన క్వశ్చన్స్ ఇస్తాడు. బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ దాని నుంచి మనం చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఇది. ఒకటేమో ఈ టేబుల్, రెండోది కాంప్రహెన్షన్ ప్రైస్. ఈ 2 టాపిక్స్ చాలా ఈజీ స్కోరింగ్ టాపిక్స్ అండి, కంపేరింగ్ విత్ అదర్ టాపిక్స్. దిస్ వన్ అగైన్. నెక్స్ట్, ఏ బైట్ ఈజ్ మేడ్ అప్. బైట్ అంటే 8 బిట్స్ అండి. ఒక 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 బైట్. గిగాబైట్, మెగాబైట్ మనకు అలా ఉంటాయండి. బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. నెక్స్ట్ HTML. ఎవ్రీ ఇయర్ చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML. నెక్స్ట్, ఏ వెబ్ బేస్డ్ గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ ఆన్ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ www, వరల్డ్ వైడ్ వెబ్, వరల్డ్ విత్ వెబ్, వరల్డ్ వైడ్ వెబ్, వరల్డ్ వైడ్ వెబ్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఉంది చూడండి, వరల్డ్ వైడ్ వెబ్, www. నెక్స్ట్, ఈ పాఠశాల ఈజ్ ప్లాట్ఫామ్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్. ఈ పాఠశాల NCERT సెంట్రల్ సిలబస్ అండి. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ICT యూజ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్. ICT ఎందుకు యూజ్ చేస్తామండి? ఆప్టిమైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్. డైరెక్ట్ క్వశ్చన్. అట్రాక్ట్ స్టూడెంట్స్ కొంచెం వరకు, మేక్ టీచింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కొంతవరకు. ఆప్టిమైజ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది మన అవుట్కమ్స్ అనేది ఎక్కువగా మనకు రిజల్ట్స్ వచ్చేదానికి ఆప్షన్ ఉంది, కాబట్టి బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ UNDP సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్స్ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ నుంచి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ కామన్ అండి, మనకు చూసుకోవాలి. ఈ 2 టాపిక్స్ ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీస్. థర్డ్ ఆప్షన్ రైట్ వన్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ ఆఫ్ గ్యాసియస్ పొల్యూటెంట్ క్లోరోఫ్లోరోకార్బన్. చెప్పాను కదా, CFS, ఫ్లోరోకార్బన్స్ అనగానే మనకు CEM గుర్తు రావాలి, అంటే మాంట్రల్ ప్రోటోకాల్. అక్కడ KG అంటే క్యోటో ప్రోటోకాల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది గ్రీన్ హౌస్ గ్యాసెస్. క్వశ్చన్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అండి, డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఇవన్నీ. గాలిలో మానవజన్య వాయు కాలుష్య క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క వనరు ఏంటిది? మనకి ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీ, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, ఫోమ్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్ ఇండస్ట్రీ. ఫోమ్ ఇండస్ట్రీ రైట్. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్. ఇది ఒక రిపీటెడ్గా మనకు ఇంపార్టెంట్ టాపిక్స్లో ఈజీ స్కోరింగ్ టాపిక్లో ఇది ఒకటి. గ్లోబల్ వార్మింగ్ కెన్ బి కంట్రోల్డ్ బై, ఈ విధంగా నియంత్రించవచ్చు. ఫస్ట్ వన్, డిఫారెస్టేషన్, రెడ్యూసింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ యూసేజ్, ఇంట్రెస్టింగ్ డిఫారెస్టేషన్, రెడ్యూసింగ్ డిఫారెస్టేషన్, కట్టింగ్ డౌన్ ద యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్, చిరాజ ఇంధనం అంటాం కదా. ఫోర్త్ ఆప్షన్ రైట్ వన్. నెక్స్ట్, ద మెయిన్ కంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్ ఈజ్ బయోగ్యాస్. బయోగ్యాస్లో ఏముంటుంది? మీథేన్. కార్బన్ డైఆక్సైడ్ కాదు, నైట్రోజన్ కాదు. ఫస్ట్ వన్ మీథేన్ రైట్ ఆన్సర్, బయోగ్యాస్. చూడండి, క్యోటో ప్రోటోకాల్, వియన్నా కన్వెన్షన్, ఎర్త్ సమ్మిట్స్ ఇట్లా చూసుకోవాలి. ఎర్త్ సమ్మిట్స్ మనకు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ రైటింగ్స్ ఆఫ్ చాణక్య. చాణక్య చాలా ఫేమస్ వర్క్ అండి, అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ కమిషన్. చూడండి, కమిషన్స్ మీద క్వశ్చన్స్. ఫస్ట్ కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ 1947 ఇండియా వాజ్ హెడెడ్ బై ద రాధాకృష్ణన్ హైయర్ కమిషన్. దాన్ని యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటాము. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుండొచ్చు.
నెక్స్ట్ విచ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మెథడ్ టు టీచ్ వొకేషనల్ స్కిల్స్ టు ద స్టూడెంట్స్? రోల్ ప్లే, డిస్కషన్, ఎక్స్పెరిమెంటేషన్. రైట్ ఆన్సర్ ఎక్స్పెరిమెంటేషన్. వొకేషనల్ స్కిల్స్ అంటుండు కాబట్టి ఎక్స్పెరిమెంటేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎడ్యుకేషన్ ఇది ఎన్ఈపి 2020 మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయండి మనకి. ఇవన్నీ టాపిక్స్ కాప్ కానీ, ఎడ్యుకేషన్ లీడర్ సమిట్స్ కానీ, మనకు క్యోటో ప్రోటోకాల్, క్యోటో కానీ, మాంట్రియల్ కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ సెట్టర్స్కి చాలా ఫేవరెట్ టాపిక్స్ అండి. చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండ్స్ ఏం చేస్తుంది? మోనో వన్ లాంగ్వేజ్ కాదు, స్టాండర్డ్స్ ఆఫ్ కరికులం కాదు, స్టాండర్డ్స్ ఆఫ్ అసెస్మెంట్ కాదు, మల్టీ లింగ్వలిజం బహుభాషా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఐఈఈపీ హ్యాస్ లాంచ్డ్ బై యునెస్కో. కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, చూసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.